ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు శనివారం జూన్ 13వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశిలో పుట్టిన వారికి జన్మ జాతకంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎలాంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శనివారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటో అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాద నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం జూన్ 13వ తారీఖున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి మీ యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పని ఏదైతే డబ్బులతో ముడిపడి ఉంటుందో ఆ పనులన్నీ కూడా ఆదాయంతో వృద్ధి చెందుతాయి. అలాగే మీకు వచ్చేటటువంటి డబ్బులతో మీ యొక్క అప్పుల సమస్యల నుండి మీరు బయటపడతారు. ఇక మీరు అనుకున్న పనులు అన్నీ కూడా ఏ ఆటంకం లేకుండా ఈరోజు పూర్తి చేసుకుంటారు. ఇక రేపు శనివారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగులకు మీరు పనులు చేస్తున్న సంస్థల్లో ఇదివరకు మీకు ఉండేటటువంటి ఏమైనా చెప్పుకోలేని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. అలాగే మీకు ఇంకా బెటర్గా ఏదైనా కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుంభరాశికి చెందిన నిరుద్యోగులకు కూడా ఈరోజు మీకు శుభవార్త వింటారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక కుంభరాశి వారికి రేపటి రోజున కొంచెం స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆహారం విషయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా యోగా, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా మీరు మరింతగా హుషారుగా మారుతారు. ఇక మీ యొక్క ఆరోగ్యం గురించి ఎలాంటి బెంగ కనిపించదు. ఇక కుంభరాశి వారికి రేపు మీ యొక్క దూరపు బంధువుల నుండి శుభ కార్యక్రమాలకి సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. అలాగే ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే రేపు శనివారం రోజున కుంభరాశి వారికి మీ యొక్క చిరనాటి మిత్రులను మీరు కలుసుకుంటారు, లేదా ఫోన్ ద్వారా మీరు ఫోన్లో మీ మిత్రులతో సంభాషిస్తారు. ఇక విద్యార్థులకు చూసుకుంటే ఈరోజు అనుకూలమైన సమయంగా ఉంటుంది. అలాగే సైన్స్, ఐటీ విద్యార్థులకు, అలాగే ఆర్ట్స్, హ్యుమానిటిక్ కళలకు సంబంధించిన విద్యార్థులకు కొంత కష్టపడాల్సి ఉంటుంది. అయినా కూడా మీకు రిజల్ట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇక కుంభరాశి వారికి రేపు కుటుంబం పరంగా చూసుకుంటే దాంపత్య జీవితంలో ఏమైనా గొడవలు, సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. మీ మధ్య చిన్న గొడవలు ఉంటే కూడా అవి తీరిపోతాయి. అదేవిధంగా కుంభరాశికి చెందిన ప్రేమికులకు మీ యొక్క ప్రేమ వ్యవహారంలో కొంత చిక్కులో పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రేమ వ్యవహారంలో జాగ్రత్తలు వహించండి. ఇక కుంభరాశి వారు రేపు రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. అలాగే కళారంగం, సినిమా రంగం వారికి ఈరోజు చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఇక కుంభరాశి వారికి రేపు వారసత్వపు ఆస్తుల విలువలు అనేటటువంటి పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు రేపు తమ వ్యాపార వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో గతంలో ఏమైనా మనస్పర్ధలు, గొడవలు ఉంటే అవి ఈరోజు తొలగిపోతాయి. కొన్ని కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందుతుంది. రేపు మీరు దూర ప్రాంత ప్రయాణాల్లో ఎక్కువ జాగ్రత్తలు అవసరం. కాబట్టి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మీ వెంట ఎవరినైనా తోడుగా తీసుకువెళ్ళండి. సెల్ఫ్ డ్రైవింగ్ అస్సలు పనికిరాదు. కాబట్టి మీకు మాత్రం ఇది హెచ్చరిక. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. ఇక రేపు కుంభరాశి వారు ఆలయాలను సందర్శిస్తారు. ఇక మీరు చేస్తున్న పనులకు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మంచి ఫలితాలు అందుతాయి. అలాగే మంచి ఆలోచన విధానంతో మీరు అనుకున్నది సాధిస్తారు. మొత్తం మీద కుంభరాశి వారికి రేపు ఫలితాలు అనేవి అద్భుతంగా ఉండబోతున్నాయి. కాకపోతే
ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఇక కుంభరాశి వారు మీకు ఉండేటటువంటి అనుకూలమైన పరిస్థితులుగా మారడానికి రేపు శనివారం రోజున కుంభరాశి వారు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క సింధూరాన్ని మీ నుదుటిన తిలకంగా ధరించి మీ పనులకు వెళ్ళండి. ఏవైనా అడ్డంకులు ఉంటే అవి తొలగిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.